బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సహా పలువురు ముఖ్య నేతలను ముచ్చకోట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డిలను అరెస్ట్ చేసి అనంతపురం తరలించారు. అనంతపురం జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సహా పలువురు ముఖ్య నేతలను ముచ్చకోట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ కూడా ఆందోళన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఇటు తాడిపత్రి పట్టణంలో కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ నిరసన కార్యక్రమాలకు ఎటువంటి అనుమతి లేదంటే కూడా పోలీసులు చెప్పడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పట్టణంలోనే ఇంటి నుంచి బయటకు రాకుండా కూడా అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇదే కార్యక్రమానికి మద్దతుగా ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపురం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి కూడా తాడిపత్రికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో అనంతపురం పట్టణంలో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏదైతే అనంత వెంకటరామరెడ్డి ఇంటి వద్ద నుంచి కూడా తాడిపత్రికి బయలుదేరారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే అనంతపురంలోనే పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులందరినీ కూడా చెదరగొట్టుకుని వైసీపీ శ్రేణులంతా కూడా తాడిపత్రి వైపు దూసుకుని వెళ్లారు. అయితే తాడిపత్రి సమీపంలోని ముచ్చికోట వద్ద మరొకసారి పోలీసులు రామచంద్రారెడ్డిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రామచంద్రారెడ్డిని అడ్డుకోవడంతో అక్కడే హైవే పైన